ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి కబ్జా చేసి చర్చులు కట్టి ఎందుకు కట్టారని అడిగితే మాకు దేవుడు చెప్పాడని చెప్పడం ఏంటిది? ఇది క్రైస్తవులు చెప్తున్నారని మీరు అంటున్నారా? నేను రోడ్ల మీద ఎన్ని గుడులు చూపించమంటారు. ఇప్పుడు కిందకి దిగితే ఇక్కడే మీ అమీర్పేటలో మీ స్టూడియో పక్కన రోడ్ల మీద ఎన్ని గుడులు ఉన్నాయి. చర్చ్ అయితే పడగొడుతున్నారు కదా, ఒక చిన్న గుడిని పడగొట్టలేని పరిస్థితి. హైవేలు వేస్తూ ఉంటారు, అన్ని చర్చిలు పడగొడతారు, ఒక చిన్న గుడి పగలగొట్టలేరు. కారణం ఏంటంటే మనోభావాలు కేవలం హిందువులకు మాత్రమే ఉంటాయి. మనోభావాలు క్రైస్తవులకి ఇస్లాం సహోదరులకి మనోభావాలు ఉండవు. నేను ఎన్ని గుడులు చూపించను, మహా అయితే మీరు పదుల సంఖ్యలో ఇలాగ వేళ్ల మీద లెక్కపెట్టే చర్చిలు చూపించగలుగుతారేమో కబ్జా చేసినవి. కానీ నేను కబ్జా చేసిన గుడులు వందల వేల సంఖ్యలో నేను చూపెడతాను. ఎవరి స్థలంలోకి వెళ్ళి మీరు గుడి కట్టేస్తారు, నడి రోడ్డు మీద గుడి కడతారు. ఏంట్రా ఇదంటే నాకు అమ్మ కనబడింది, నాకు దేవత కనబడింది. మొన్న రీసెంట్గా ఒక పాము అంటే నేను చచ్చిపోతున్నానని చెప్పి చచ్చిపోయిందంట పాము. ఇప్పుడు ఆ పాముకి గుడి కడుతున్నారు ఆ ప్రాంతంలో. ఎంత వెర్రి జనాంగం అంటే కనుక నడి రోడ్డు మీద ఆక్రమిస్తారు, చెరువులు ఆక్రమిస్తారు, ఏది పడితే అది ఆక్రమిస్తారు. తిరిగి కొంతకాలం పోయేసరికి ఇది దేవాదాయ శాఖ స్థలము అని మళ్ళా మీరే దాన్ని పోరాడుతూ ఉంటారు. సో క్రైస్తవులు ఆక్రమిస్తున్నారా, హైందవ సహోదరులు ఆక్రమిస్తున్నారా అనేది మనం చూస్తే హైందవ సహోదరులే ఎక్కువగా ఆక్రమిస్తున్నారు.